రింకు ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వస్తుండేది. రింకు డబ్బున్న అమ్మాయి మరియు తెల్లగా ఉండేది. తను 10th స్టాండర్డ్ చదువుతుంది. తనకి ఏ సబ్జెక్ట్కి ఆ ట్యూషన్ టీచర్ ఉండేవారు. అందుకు ఆమె గర్వంగా ఉండేది. నాతో ఎవరూ పెట్టుకోలేరు. నేను చదువులో అందరికన్నా ముందుంటాను. అదే క్లాస్లో పింకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె చూడటానికి నల్లగా ఉండేది మరియు పేదింటి అమ్మాయి. అందుకని క్లాస్లో అందరూ ఆమెని దెప్పి పొడుస్తూ ఉండేవారు. కానీ పింకీకి చదువంటే చాలా ఇష్టం. తనెప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలనుకుండేది. కానీ అది రింకుకి ఎప్పుడూ ఇష్టం లేదు. అటు చూడు వచ్చింది నల్లబొగ్గు. ఇప్పుడొచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటుంది. రింకు తన ప్లేస్లో బ్యాగ్ పెట్టింది. పింకీ తన దగ్గరకు వచ్చి అంది. రింకు బ్యాగ్ తీయు, నేను ఇక్కడ కూర్చోవాలి. ఎలా కూర్చుంటావు? ఇక్కడ ప్లేస్ లేదు. నువ్వే ఇక్కడ బ్యాగ్ పెట్టావు. బ్యాగ్ తీ. ఇదేమైనా బ్యాగ్ పెట్టే ప్లేసా? నీలాంటి నల్లబొగ్గుకి అసలే అడ్మిషనే ఇవ్వకూడదు ఇక్కడ. పేద అడుక్కునేదానా ఫస్ట్ బెంచ్లో కూర్చునే అర్హత ఉందా నీకు? ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇది రోజూ ఉండేదే. అందుకే మిగతా పిల్లలెవరూ అంతగా పట్టించుకోలేదు. అప్పుడే వివేక్ సార్ క్లాసులోకి వచ్చారు. కామ్గా ఉండండి పిల్లలు, ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. వివేక్ సార్ని అందరూ మొదటిసారి చూశారు. అందుకే అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. రింకు బ్యాగ్ తీసేసింది. పింకీ వెంటనే ఫస్ట్ బెంచ్లో కూర్చుండిపోయింది. వివేక్ సార్ రింకు మరియు పింకీని అడిగారు. గుడ్ మార్నింగ్ పిల్లలు, నా పేరు వివేక్. మీరందరూ నన్ను వివేక్ సార్ అని పిలవచ్చు. నేను ఈ స్కూల్కి కొత్తగా వచ్చాను. ఈ రోజే నా మొదటి రోజు. వివేక్ చాలా యంగ్. అతన్ని చూడగానే రింకు మరియు పింకీ ఆలోచనలో పడ్డారు. వావ్, సార్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో. ఏ పింకీ, సార్ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అయితే ఏమైంది? సార్ నాకు కూడా చాలా నచ్చారు. నీలాంటి పేద నల్ల అమ్మాయిని సార్ అసలు పట్టించుకోరు. ప్రపంచంలో అందరూ రంగుని డబ్బుని చూసే మాట్లాడరు. అలా నీకు అనిపిస్తుంది. ఇంతలో వివేక్ సార్ వాళ్ళిద్దరితో, ఏయ్, ఏం జరుగుతుంది అక్కడ? "అ, అదేం లేదు సార్, ఊరికనే." "అ, అవును సార్, అలాంటిదేం లేదు." వివేక్ సార్ మ్యాథ్స్ చెప్పారు. క్లాస్ అయిపోగానే వెళ్ళిపోయారు. స్కూల్ అవగానే రింకు తన ఇంటికి వెళ్ళిపోయింది. పింకీ మాత్రం నడుచుకుంటూ తన ఇంటివైపు వెళ్తుంది. వివేక్ సార్తో నేను ప్రేమలో పడినట్లున్నాను. హస్బెండ్ అయితే వివేక్ సార్ లాంటి వాళ్ళే అవ్వాలి. అక్కడ రింకు కూడా మనసు పెట్టి చదవలేకపోతుంది. వాళ్ళ మమ్మీ తన చేతికి పాల గ్లాసును అందించింది. కానీ అది కింద పడి పగిలిపోయింది. బేబీ, ఏం చేసావో తెలుసా? అసలు నీ ధ్యాస ఎక్కడుంది? అది స్కూల్ గురించి అమ్మా. స్కూల్ గురించా? అయినా నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నావు కదా నాన్న. అవునమ్మా, కానీ వివేక్ సార్ ఇక్కడ లేరు కదా. నేను వివేక్ సార్ని పెళ్లి చేసుకుంటాను. మరుసటి రోజు ఫస్ట్ క్లాస్ రీనా మేడంది. రీనా మేడం వయసు కూడా వివేక్ సార్ అంతే ఉంటుంది. మేడం అయితే చదివిస్తున్నారు, కానీ రింకు మరియు పింకీ ధ్యాస ఇంకెక్కడో ఉంది. పిల్లలు, నిన్న కొత్త టీచర్ క్లాస్ తీసుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అతని క్లాస్? చాలా బాగుంది మేడం. వివేక్ సార్ అయితే చాలా మంచివారు. అవును మేడం, అతను చాలా మంచివారు. నిజంగానే అతను చాలా మంచివారు. అతన్ని ఎక్కువ విసిగించకండి. రీనా మేడం క్లాస్ తరువాత రింకు మరియు పింకీ మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. విను పింకీ, వివేక్ సార్ నావాడు, నావాడే. ఎందుకు? నువ్వు తెల్లగా ఉంటావనా? ఆ, డబ్బున్నదాన్ని కూడా. సరే అయితే నిజమేంటో తెలుసుకోవాల్సిందే. మనమిద్దరం వివేక్ సార్తో ఒకసారి మాట్లాడదాం. సరే, ఈరోజే చెప్దాం. వివేక్ సార్ క్లాస్లోకి వచ్చారు. క్లాస్ అయిపోయిన తర్వాత పింకీ మరియు రింకు అతన్ని క్లాస్ బయట ఆపేశారు మరియు అంతా చెప్పారు. ఇద్దరి మాటలు విని వివేక్ సార్ నవ్వడం మొదలుపెట్టారు. మీరిద్దరూ ఇంకా చిన్నపిల్లలు, చదువు మీద దృష్టి పెట్టండి. లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పండి. మీకు మా ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? రింకు నన్ను అలా దెప్పుతూ ఉంటుంది. ఎందుకు నిన్ను దెప్పకూడదు? నువ్వు అందంగా ఉండవు, నల్లగా ఉంటావు మరియు పేదదానివి. వివేక్ సార్కి అంతా అర్థమైంది. అతను అన్నారు. చూడండి, నేనంటే ఇష్టం కాబట్టి నా మాట వినాల్సి ఉంటుంది. ఓకే సార్, తప్పకుండా వింటాం. అయితే మీరిద్దరూ ఫ్రెండ్స్ అయిపోండి. లేదు సార్, ఇలాంటి నల్లటి అందవికారమైన అమ్మాయిని ఫ్రెండ్గా చేసుకోలేను. హాహా, నేను కూడా ఒక పొగరుబోతు దెయ్యంతో మాట్లాడలేను. ఇద్దరూ మళ్ళీ గొడవ మొదలుపెట్టారు. వివేక్ సార్ వాళ్ళిద్దరితో మాట్లాడి కూల్ చేశారు. అరే ఆపండి ఇద్దరు. సరే, నా జవాబు కావాలి కదా, నేను ఆలోచించుకొని రేపు చెప్తాను. పింకీ రింకుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. కళ్ళు విప్పి వివేక్ సార్తో పెళ్లి కళ్ళు కంటూ కూర్చున్నారు. మరుసటి రోజు ఉదయం వివేక్ సార్ పిలిచి ఇలా అన్నారు. రింకు, నువ్వు మ్యాథ్లో వీక్ కదా? అవును సార్, మ్యాథ్ కోసం మా డాడీ ఇద్దరు టీచర్లను పెట్టారు, కానీ ఏం ఉపయోగం లేదు. మిగతా అన్ని సబ్జెక్ట్స్లో నాకు మంచి మార్క్సే వస్తాయి. చాలా మంచిది. కానీ మ్యాథ్లో సరిగ్గా మార్క్స్ రాకపోతే 10th స్టాండర్డ్లో ఎలా బాగా స్కోర్ చేస్తావు? నువ్వు ఇంగ్లీష్లో వీక్ కదా? అవును సార్, మా ఊర్లో ఎవరికీ ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ట్యూషన్ పెట్టించుకోవడానికి డబ్బులు లేవు.
కానీ నేను మ్యాథ్స్ చాలా బాగా చేస్తాను. అర్థమైంది. విను, ఈ రోజు నుంచి మీరిద్దరు ఒకరికొకరు చదివిస్తారు. పింకీ, నువ్వు రింకూకి మ్యాథ్స్ చెప్పు. రింకూ, నువ్వు పింకీకి ఇంగ్లీష్ చెప్పు. కానీ దాంతో ఏమవుతుంది సార్? ఎవరైతే బాగా చదివిస్తారో నేను వారి ప్రేమని స్వీకరిస్తాను. ఇయర్ ఎండ్లో దాని గురించి మాట్లాడదాం. రిజల్ట్లో తెలిసిపోతుంది ఎవరు ఎంత మంచిగా ట్రైనింగ్ ఇచ్చారో అని. సరేనా? సరే సార్. రింకుకి మ్యాథ్స్ చెప్పడంలో ప్రాణం పెడతాను. నేను కూడా పింకీకి నేర్పించడానికి నా ప్రాణం పెడతాను. వివేక్ సార్ని పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఇద్దరిలో చాలా బలపడింది. క్లాస్ తర్వాత ఒకరితో ఒకరు చదవడానికి చదివించడానికి కలిసి కూర్చున్నారు. కానీ స్కూల్ అవగానే గేట్లు మూసేస్తారు కాబట్టి ఏదో ఒక ప్లేస్ అయితే కావాలి మనకు చదువుకోవడానికి. ఒక పని చేద్దాం, నువ్వు మా ఇంటికి పద, మా ఇంట్లో చదువుకుందాం. కానీ రేపు నువ్వు నాతో మా ఇంటికి వస్తావు, సరేనా? సరే. ఇలా ఒకరోజు పింకీ ఇంట్లో, ఒకరోజు రింకు ఇంట్లో చదువుకునేవారు. రింకు పింకీకి ఇంగ్లీష్ నేర్పించేది, పింకీ రింకుకు మ్యాథ్ నేర్పించేది. వివేక్ సార్ చెప్పడం వల్ల ఇద్దరు మనసు పెట్టి చదువుతారు. ఇలా ఒకరితో ఒకరికి ఫ్రెండ్షిప్ అయింది. ఫైనల్ ఎగ్జామ్ తర్వాత ఇద్దరు రిజల్ట్ కోసం ఎదురు చూశారు. రిజల్ట్ రోజు ఇద్దరు తెల్లవారే స్కూల్కి చేరారు. దేవుడా, పింకీకి ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వస్తే బాగున్ను. దేవుడా, రింకుకి మ్యాథ్స్లో మంచి మార్క్స్ వస్తే బాగున్ను. జీవితంలో మొదటిసారి ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం మొదలుపెట్టారు. మరియు ఇద్దరికీ ఇంగ్లీష్ మరియు మ్యాథ్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇద్దరూ ఆనందంతో ఒకరిచే ఒకరు పట్టుకొని వివేక్ సార్ని కలవడానికి వెళ్ళారు. సార్, మా ఇద్దరికి ఫుల్ మార్క్స్ వచ్చాయి. మేము చాలా ఆనందంగా ఉన్నాం. అవును సార్, అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్పండి, మా ఇద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం? నాకైతే మీరిద్దరూ ఇష్టమే. కానీ ఒక స్టూడెంట్ లాగా మీ ఇద్దరి మధ్య స్నేహం అవసరమని అనిపించింది. చదువు కన్నా మంచితనం మరియు ప్రేమ చాలా అవసరం. అది మీరిద్దరూ నేర్చుకున్నారు. అందుకే మీ ఇద్దరిని నా పెళ్లికి పిలవాలనుకుంటున్నాను. మీ పిల్ల ఎవరితో? అప్పుడే రీనా మేడం అక్కడికి వచ్చారు. నాతో. మా ఇద్దరికి పెళ్ళవుతుంది. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఐడియా నేనే వివేక్కి చెప్పాను. పింకీ రింకుకి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసింది. ఈ రోజు వాళ్ళిద్దరూ బాధపడడం కాదు, చాలా ఆనందంగా ఉన్నారు. వారిద్దరూ చక్కగా రెడీ అయి వివేక్ సార్ పెళ్లికి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఫస్ట్ బెంచ్లో కూర్చొని మాట్లాడుకుండేవారు. ప్రేమమాయ వాళ్ళిద్దరికీ అసలైన ఫ్రెండ్షిప్ ఏంటో తెలుసుకునేలా చేసింది. బబ్లు అనే 13 సంవత్సరాల పిల్లవాడు సూరజ్పూర్ పల్లెలో ఒక స్కూల్లో చదివేవాడు. తనకి చదువు మీద అస్సలు ధ్యాస ఉండేది కాదు. ఒకరోజు అను అనే అమ్మాయి ఆ స్కూల్లో చేరింది. మొదటిసారి ఒకరినొకరు చూసుకున్నప్పుడు అలా చూస్తూనే ఉండిపోయారు. బబ్లు ఏదో ఒక వంకతో అనుని అలా చూస్తూనే ఉండేవాడు. ఒకరోజు బబ్లు క్లాస్లోకి వస్తుండగా అనికేత్ అన్న క్లాస్మేట్ ఇలా అన్నాడు. అరే బబ్లు, అలా చూసుకొని చెయ్యి ఊడిపోయింది. అయ్యో! అరే ప్యాంటుది కాదు, బ్యాగుది. ఇది విన్న పిల్లలందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. అయితే కొంతసేపట్లో టీచర్ ఆ క్లాసులోకి వస్తుంది. రండి అందరూ, హిందీ బుక్ని కరెక్ట్ చేయించుకోండి. బబ్లు తన పుస్తకాన్ని చూపించడానికి తీసుకువెళ్ళినప్పుడు టీచర్ ఇలా అంటుంది. అరే బబ్లు, ఏంటిది? పని అవగానే లైన్ ఎందుకు డ్రా చేయవు? బబ్లు అనువైపు చూసి ఇలా అంటాడు. మేడం, లైను గీయడం అవసరమంటారా? మరింకేంటి, లేకపోతే ఎలా తెలుస్తుంది వాక్యం పూర్తయిందని? బబ్లు అనువైపు చూసి అంటాడు. ఇది చూసిన అను నవ్వుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. బబ్లు మరియు అను ఒకరినంటే ఒకరు ఇష్టపడడం మొదలు పెడతారు. కానీ ప్రపోజ్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే ఒకరోజు బబ్లు, నేను నిన్న స్కూల్ రాలేకపోయాను, నీ కాపీని కొంచెం ఇంటికిస్తావా? ఆ ఎందుకివ్వను? స్కూల్ అవగానే నేనే ఇస్తాను. నా కాపీ నీకిస్తాను. నీ మనసులో మాట చెప్పడానికి ఇదే కరెక్ట్ సమయం రా బబ్లు. అంటే ఏంటి? దానర్థం కాపీ ఇచ్చినప్పుడు దాని వెనక పేజీలో ఐ లవ్ యూ అని రాసేసేయ్. తనకు కూడా నువ్వంటే ఇష్టమైతే జవాబు తప్పకుండా వస్తది. ఏం ఐడియా ఇచ్చావురా! బబ్లు తన పుస్తకం చివరి పేజీలో హార్ట్ వేసి ఐ లవ్ యూ అని రాస్తాడు. సాయంత్రం ఆ బుక్లో ఉన్నదంతా రాసేసుకున్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది. ఈరోజు తన పుస్తకంలో నా మనసులో ఉన్న మాట రాసేస్తాను. ఎవరికి తెలుసు, తను ఒప్పుకుంటాడేమో. కానీ తను చివరి పేజ్ విప్పి చూసినప్పటికీ అందులోని ఐ లవ్ యూ అను అని రాసి ఉంది. ఇది చూసి ఆమె చాలా సంబరపడిపోతుంది. వెంటనే వెనుక ఐ లవ్ యూ టూ అని కూడా రాస్తుంది. ఈ విధంగా వారిద్దరి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తింటారు, కలిసి ఉంటారు. గంటలు గంటలు మాట్లాడుకొని క్లాస్ బంక్ కొట్టి బయట తిరిగేవారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునేవారు. తెలుసా బబ్లు, ఈరోజు నేను రోటీ చేయడం నేర్చుకున్నాను.
రోటి అంతా కాలిపోయింది. అన్ను బేబీ నువ్వంత అందంగా, హాట్‌గా ఉంటావు కాబట్టి అది నిన్ను చూసి కాలిపోయింది. ఏంటి బేబీ నువ్వు కూడా? నెమ్మదిగా ఇద్దరూ మరింత క్లోజ్ అవుతారు. ఒకరోజు స్కూల్ బయట అనుని ఎవరో ఏడిపిస్తారు. అదే సమయంలో అక్కడికొచ్చిన బబ్లు అందరిని చితక్కొడతాడు. కోసి పడేస్తాను. మళ్ళీ నా అన్ను బేబీని ఎవరైనా ఏడిపిస్తున్నారని తెలిసినట్లయితే. అరే వా! నా బబ్లు కన్నా మిగతా వాళ్ళంతా తుక్కు తుక్కు. నా బబ్లు మాత్రం నంబర్ 1. పదరా బబ్లు, మనిద్దరం పెళ్లి చేసేసుకుందాం. ఇంకెవరు నన్ను ఏడిపించడానికి ధైర్యం చేయరు. సరే అను. కానీ మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అయితే ఏంటి? ఇంట్లో వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు? మనమే కదా పెళ్లి చేసుకోవాలి. చూడు బబ్లు, రేపు నా పుట్టినరోజు. ఇంతకన్నా మంచి బర్త్‌డే గిఫ్ట్ ఇంకేదీ ఉండదు. సరే అను. అయితే నీ బబ్లూ రేపు నీకు ఖచ్చితంగా గిఫ్ట్‌నిస్తాడు. మరుసటి రోజు క్లాస్‌లో అందరి ముందు బబ్లు అను నుదుటిన బొట్టు పెడతాడు. అప్పుడే వాళ్ళ మేడం క్లాస్‌లోకి వస్తుంది. ఏంటి ఇదంతా? మీకేం సిగ్గు అనిపించట్లేదా? ఉండండి, ఇప్పుడు మీ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తాను. కొంతసేపటికి వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వస్తారు. అన్ను తండ్రి గట్టిగా చెంప మీద కొడతారు. బబ్లు తండ్రి మహేష్ కూడా బబ్లుని గట్టిగా కొడతారు. దరిద్రుడా, చదువులో సున్నా, బయట వాటిల్లో మిన్నా. నాన్న, నేను అన్ను ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్లి చేసుకొని కలిసి ఉండాలనుకుంటున్నాం. మహేష్ బబ్లుని గట్టిగా తిడతారు. కానీ అందరూ చెప్పిన తర్వాత వాళ్ళతో ఇలా అంటారు. సరే అయితే మేమే మీ పెళ్లి పద్ధతిగా చేస్తాము. కానీ దానికన్నా ముందు చదువుకోవాలి. చదువుకొని ఏదైనా సాధించాలి. మేమిద్దరం కలిసి ఉండడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే వాళ్ళిద్దరూ చదువులో మునిగిపోతారు. చాలా శ్రద్ధగా చదువుకుంటారు. అయితే స్కూల్లో వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా సహాయం చేసుకుంటారు. ఈ విధంగా ఇద్దరూ చాలా మంచి మార్కులతో పాసవుతారు. Thanks for watching.